నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్ర సాంఘిక సంక్షేమం, సీనియర్ సిటిజన్ సంక్షేమం, స్వర్ణ గ్రామ వార్డ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సీసీ రోడ్లను మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎంఎస్ శోభారాణి పాల్గొన్నారు. ఇప్పుడే మన డీసీసీబీ చైర్మన్ గారు చెప్పారు, అభివృద్ధి ఎన్డీఏలో ఐక్యత చాలా ముఖ్యం. 2014-19లో చంద్రరాజప్ప గారు చాలా అభివృద్ధి చేశారు హోంమంత్రిగా. ఆ రోజున నిధుల్ని, నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఎందుకంటే నేను, రాజప్ప గారు వరుసగా 3 సార్లు గెలిచాం. 12 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధిని మేము అందరం చేసాం, ఇంకా ఎక్కువగా చేశారు ఆయన. తర్వాత మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు వారిని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. మొన్న 19లో మా ప్రజలు కూడా నన్ను గెలిపించి కోరుకున్నారు. కానీ రాష్ట్రంలో అనుకోవాలా, ఆ రోజు గవర్నమెంట్ వస్తే ఈ బ్రిడ్జి అప్పుడు అయిపోయింది. అంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ అవసరం లేదని ఇది ఒక ఎగ్జాంపుల్. పనులు చేసుకుంటే అయితే వరుస క్రమంలో ఆ రోజు గెలిచిన తర్వాత చేసి వస్తాను మాట ఇచ్చుంటారు. గవర్నమెంట్ రాలేదు, ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పూర్తి చేశారు. కాబట్టి మీ అందరికీ ఒకటే, రేపైనా కంటిన్యూస్ గవర్నమెంట్ అవసరం. ఈ 40 సంవత్సరాల నుండి ఈ కాలనీ ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు పడితే ఈ నిధులు ఏటని కూడా నరేగాల నిధులు తీసుకొచ్చి చేశారు. అంటే వారి చిత్తశుద్ధికి మనం మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ వారికి కూడా మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇలా చూసుకుంటే ఇందాక మనోడు ఫోటో అన్నారు. చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు, ఫోటో లేదనో కుర్చీ లేదనో మీరు కొట్టుకోవద్దు. ఈ రాష్ట్రం అధోగతి పాలు కాకుండా విధ్వంసం నుంచి వికాసం నడిపించడం కోసం మనం కలిసి పని చేస్తున్నాం. మనకి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారి సహకారం ఉందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. పైన నాయకులకు లేదు కానీ కింద ఎవరో పెట్టి అగ్గిపెట్టి చిన్న వాటి కోసం చేసి ఇబ్బందులు పెట్టద్దు. ఇప్పుడు డీసీ చైర్మన్ బాబు గారు చెప్పడం, రేపంతా కలిసి స్థానిక సంస్థల్లో మన అభ్యర్థులు గెలిపించుకుందన్నారు. ఇదే సంకల్పం అవసరం. కంటిన్యూస్గా ఇప్పుడు లోకల్ పార్టీలు వచ్చేలకే ఎంపీపీలు ఒకళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీలు ఉన్నారు. డెవలప్మెంట్ చాలా ఇబ్బంది కూడా పడ్డాం ఈ 2 ఏళ్లలో. మనం అన్నింటినీ అధిగమించి ముందుకు పోతున్నాం. కాబట్టి తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఏదైతే చెప్పిన మాట ప్రకారం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 రూపాయలు పెంచేస్తున్నాం. మనం 200, 2,000 చేసాం. 2,000, 3,000 లీటర్గా ఇక 5 ఏళ్ళు పట్టింది. మనం ఎన్నికల ముందు నుంచే 4,000, 6,000, 10,000, 15,000 పెంచేస్తున్నాం. అంతేకాకుండా తల్లికి వందం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నయ్య 13,000 ఇచ్చాం. ఆయన 2 ఇస్తాను, ఒకరికే ఇచ్చాడు. దీపం 2 కింద ఆడపడుచులందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇచ్చాను. 4 నెలలకు 1 లెక్కన. ఈరోజు బస్సులో ప్రతి ఆడపడుచుకి, వాళ్ళ ఉద్యోగుల సంపన్నులు కాకుండా ప్రతి ఆడపడుచుకి బస్సుల్లో ఉచిత ప్రయాణం స్త్రీశక్తి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ శక్తి అని చెప్పేసి దివ్యాంగులకు కూడా మన ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. రైతులుంటే రైతులకు అన్నదాత సుఖీభవ. ఇది కూడా భారతదేశంలో ఎవరూ లేని విధంగా అత్యధికంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి సాధనలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను ఘనంగా చెప్తాను. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి మా ప్రాంతంలో అయితే అడుగుతారు, రోడ్డు వేస్తున్నారంటే ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళు వచ్చేస్తే చేస్తున్నారు. 5 ఏళ్లలో వాళ్ళు చేయనటువంటి అది అభివృద్ధిని, సంక్షేమాన్ని మన తెలుగుదేశం, జనసేన, బీజేపీల
ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని మనకు ధైర్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మాట చేస్తున్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారిని చేస్తే ఒక కట్టడం అది వేరే వాళ్ళు సొంత స్థలం అవటం వల్ల అది పూర్తి చేయలేకపోయాం. అందరూ రాజప్ప గారు వచ్చి వేరే వాళ్ళు మీరు కాలువకి చిన్న వంతులు వేసుకుని బ్యాలెన్స్గా అదుపు తప్పితే కాలంలో పడిపోయేటువంటి పరిస్థితుల్లో సుమారు 40 సంవత్సరాలు మీరు ఇక్కడ అందరూ కూడా కాపురాలు చేశారు. ఈరోజు పెద్దలు గౌరవ రాజప్ప గారి యొక్క పట్టుదలతో మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మాధవపట్నంలో ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా 3 కోట్ల పైసలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మీరు ఇటువంటి అంటే ఈ రోజు ఇది పెద్ద గొప్ప బ్రిడ్జ్ చేశారు, ఇది పెద్ద గొప్ప ఉంది, ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ చేయడం కాదు కదా, మామూలు కాలువ వేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక అస్తవ్యస్తమైనటువంటి అర్థం లేనటువంటి పరిపాలన చేసి వ్యవస్థలన్నీ నాశనం చేసి మరి ఖజానాలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వారి సామాజిక వర్గానికి దోచిపెట్టి మరి మన ఆంధ్రప్రదేశ్ని మరి వెనకబడ్డ రాష్ట్రంగా పవన్ కళ్యాణ్ గారు వారిద్దరికి మోడీ గారు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో మళ్ళీ మోడీ గారి దగ్గర నుంచి మనం గ్రాంట్ తెచ్చుకుని ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతూ ఉన్నాం. మరి 25 లక్షల రూపాయలకే చేయగలమన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ ఒప్పించి మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఈరోజు 72 లక్షల రూపాయలు సుమారుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 80 లక్షలు అంటే 80 కోట్లు ఇచ్చినట్టు. ఎందుకంటే ఖజానాలో నయ్యా పైసా లేదు. మీకు ఇచ్చిన మాట కోసం ఆ రోజు ప్రభుత్వంలో మరి ఒక ఫ్రీ బస్సు ఇవ్వాలన్నా ఆ రోజు 3,000 పెన్షన్ రూపాయలు పెన్షన్ని మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నా మరి అలాగే ఆ రోజు అమ్మఒడిని మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక బిడ్డకేస్తే ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేటువంటి పేరుతో మీ అందరికీ డబ్బులు జమ చేయటం. అలాగే గతంలో రైతాంగాన్ని అష్టకష్టాలు పాలు చేసి రైతాంగం మరి 13,000 రూపాయలు ఇచ్చి చాలా గొప్పగా చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు 20,000 రూపాయలు మన రైతాంగానికి ఇవ్వటం, అమ్మినటువంటి ధాన్యాన్ని 24 గంటల లోపలనే వారి ఖాతాల్లో సొమ్ము చేయటం, ఇవన్నీ ఎలా సాధ్యమవుతా ఉన్నాయి డబ్బులు లేకపోయినంటే ఒక విజనరీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉండటం, వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి ఉన్నటువంటి సందర్భం మీరు అందరూ తెలుసుకోవాలి. అభివృద్ధి అంటేనే రాజప్ప గారు అంటే అభివృద్ధి. ఈ 15 సంవత్సరాలు ఇంచుమించుగా ఇది 3వ టర్మ్, 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆయన మాటల్లో ఒకటే చెప్తున్నారు, ఎప్పుడూ కూడా ఎన్ని చేసినా పేద ప్రజల గుండెల్లో ఉండే పనులు చేస్తేనే నాకు నిజమైన సంతృప్తి అని చెప్పడం మరి ఆయన ఒక్క నిబద్ధతకు నిదర్శనం. మేమందరం కూడా, ఎందుకంటే రాజప్ప గారిని 25 సంవత్సరాల నుంచి చూసి పెరిగిన వ్యక్తులు మేమందరం. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఆయన కష్టం, ఆయన తిరిగే విధానం చూస్తుంటే ఆయన ఎప్పుడు కూడా మేము అందుకోలేమేమో అన్న ఇదిగా ఉండేది. అన్ని సుమారు ఇంచుమించుగా మరి ఆయన చెప్పడం జరిగింది. 100% ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం. మేమందరం కూడా మరి ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి